అట్లనే అమ్మవారు, అట్లనే హ్యాండ్స్ అండ్ లెగ్స్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్నంతా మైక్రోవేవ్ కోసము మొత్తము ఆ లోవ్స్క్ అండ్ హోమ్ డిపోకి అంతా తిరిగినాము, కానీ దొరకలేదు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నైట్ మేము చెక్ చేస్తే అదైతే ఆన్లైన్లో, హోమ్ డిపో ఆన్లైన్లో అయితే దొరికింది. నిన్ననే ఆర్డర్ చేసినాము. మన మైక్రోవేవ్ వచ్చేసి ఇదే, మనకు కావాల్సిన మైక్రోవేవ్ వచ్చేసి ఇదే. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇంతకుముందు ఓల్డ్ ఏదో ఉందో అదే అనమాట. 1.6 క్యూబిక్ ఫుట్, 21 ఇంచెస్, అట్లానే విత్ సెన్సార్ కుక్ అని ఉంది. సేమ్ ఇదే మోడల్, మొత్తం ఇదే సైజు, ఇదే కావాల్సినది. ఇది వచ్చేసి $330 ఉండేది, 10% డిస్కౌంట్ ఉంది. అట్లనే $296 వచ్చింది. $296 ప్లస్ $20 ట్యాక్స్ పడుతుంది. మొత్తం $320 అయింది. ఇది ఆర్డర్ చేద్దామని చూస్తే $40 ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అన్నారు. సో మళ్ళీ తర్వాత మేము ఆన్లైన్లో ఛార్జ్ చేస్తే వాళ్ళు ఆ $40 అయితే తీసేసినారు. సో మొత్తానికైతే మనకు $300 ప్లస్ $20 ట్యాక్స్, మొత్తం $320 అయింది. $320 అంటే దాదాపుగా అంటే 28,000 రూపీస్. ఇది రావడానికి ఇంకా 3 days టైం పడుతుంది. అది వచ్చిన తర్వాత ఇంకా కొంచెము దాని గురించి డీటెయిల్గా చెప్తాను. మొత్తానికైతే నిన్నంతా తిరిగిన దానికి మంచి పని అయిపోయింది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడే ప్రతి కొంచెం ఫ్రీ అయ్యింది లంచ్ చేయడానికి. ఇద్దరు కలిసి లంచ్ చేస్తున్నాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంది, దొండకాయ ఫ్రై, వైట్ రైస్, అట్లనే పప్పు. ఈ పప్పు నేను చేసినది ఇది ఈరోజు. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేస్తాడు. కాకపోతే ఈ పప్పు చాలా ఇష్టం వీళ్ళకి, పిల్లలకి ఇష్టం. అట్లనే ప్రతి చేసిన పప్పు కన్నా నేను చేసిన పప్పే ఇష్టం. రెగ్యులర్గా నా వంటే తిని ఎప్పుడో ఒకసారి వేరే తింటే బాగానే ఉంటుంది. ఆయన కూడా పిల్లలకి ఇష్టం, చాలా ఇష్టం. ఇదేది, ఇంకొకటి పాపడ్. హనీ అయితే ఇందాకే ఏమో తినింది. సో హనీకి అయితే ఇంకా ఆకలి కాలేదంట. జున్ను అయితే నేను నిన్న చెప్పినా కదా కాన్ఫరెన్స్ ఉంది ఇంకా 3 days అని. సో మార్నింగ్ 8 o'clock వెళ్ళింది, 8 to 8 అనమాట. సో 8కి అంటే దాదాపు 6:30కి ఏమో స్టార్ట్ అయింది. ఎందుకంటే కార్ని యూనివర్సిటీలో పెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో ఒక ½ an hour డౌన్ టౌన్ దగ్గరికి పోవాలా. సో అందుకోసమని మార్నింగ్ 6:30కి బయలుదేరింది పాపము. నైట్ 8కి వస్తుంది, 8:30కి అట్లా వస్తుంది. సో జున్ను లేదు, మేమిద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. పప్పు సూపర్, ఎక్స్ట్రాడనరీ, మార్వలెస్. పెళ్ళైనప్పటి నుంచి ఇట్లాంటి పప్పు తినలేదు. పెళ్ళికి ముందు అయితే మా అమ్మ చేసేది, మా అమ్మ బాగా చేస్తుండే, అప్పుడు తిన్నా. కానీ పెళ్ళైన తర్వాత నుంచి తినలా. దాని తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ. ఇది ఒకటే వచ్చిన పప్పు, ఒక్కటే వచ్చి ఇంకేం రాదు. ఫస్ట్ అయితే లోస్కి వచ్చినాము. ఇక్కడ పరిస్థితి చూసి దాని తర్వాత మళ్ళీ హోమ్ డిపో పోదాంలే అని ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. నిన్నటి వీడియో ఉంది కదా, అది ఇప్పుడే ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైము 6:30 అయింది. ఇప్పుడే ప్రతి కూడా వర్క్ అయిపోయింది, ఆఫీస్ వర్క్. ఇప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం కోసము ఆ డెకరేషన్స్ అవన్నీ కూడా ఎట్లా సెట్ అవుతాయా లేదా, కొన్ని ఏవో తెప్పించినావు. అదే, సో అమెజాన్ నుంచి కొన్ని తెప్పించింది. సో అవన్నీ సెట్ అవుతాయా లేదా చూసుకోవాలా. అమ్మవారిని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము. వెనకాల మామూలుగా చిన్న ఏమంటారు స్టేజ్, బ్యాక్ డ్రాప్ పెట్టేసి సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసి, అంతే కదా, ఇది కూడా తీసేయాలి కదా. ఓకే, అవి వద్దు కదా, ఫోటో ఫ్రేమ్స్ ప్రాబ్లం కదా, అవి దాని ముందర పెట్టేద్దాం. పోవే, తుడిచిపోవే. మార్నింగ్ నుంచి ఫ్రీగా ఉన్నావు.
తీసుకో తుచ్చు అట్లా ఫస్ట్ ఇప్పుడు సెకండ్కి వెళ్ళి అట్లా కరెక్ట్గా చేయాలి. మళ్ళీ నువ్వు తుడిచి మళ్ళీ తప్పకూడదు. అందుకోసమే సెకండ్ చేసేటప్పుడు థర్డ్లో ఉంది అంతే. మార్నింగ్ నుంచి మొత్తం రూము అంతా కూడా క్లీన్ చేసుకోయింది. ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకెళ్ళి మొత్తం క్లీన్ అయిపోయిందారా? అది గేమ్ రూము కూడా అబ్బో. ఫ్లోర్ క్లీన్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ స్టాండ్ సెట్ చేయాలి. వేర్ ఇస్ ద బ్యాక్ డ్రాప్ స్టాండ్? ఆర్టిక్లో ఉంది. ఓకే తెస్తావా? యా అదేనా? యా షూర్. Is it this? ఇదేనా? I think so. అనుకుంటా. ఓకేనా? Yeah. నేను తెస్తా. No, it's not. రెండు ఉంటాయి కదా ప్రతి ఒకటే ఉంది. ఇది కాదు, పెద్దది కావాలా? పెద్దదా? పెద్దది. అక్కడే ఉంది. ఇవి రెండు స్టాండ్స్ ఉన్నాయి. మన హౌస్ వార్మింగ్ అప్పుడు రెండు బ్యాక్డ్రాప్ స్టాండ్ తీసుకోయింటిమి. అవి రెండు అట్లనే ఉన్నాయి, వెనక్కి లేదు. ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇప్పుడు పెద్ద సెట్ చేయాలంట. ఫస్ట్ చిన్న ముగ్గు వేసి స్టార్ట్ చేద్దాం. ఎన్ని చుక్కల ముగ్గు? జస్ట్ ఒక కమలం వేస్తున్నా, లక్ష్మీదేవి కదా. జస్ట్ ఒక లోటస్. నీకేమైనా వచ్చారా ముగ్గు ఎక్కడన్నా? 3 చుక్కల ముగ్గు, 6 చుక్కల ముగ్గు ఉంటాయి. రథం ముగ్గు. జస్ట్ ఒక కమలం అండ్ పసుపు కుంకుమ. కమలం కొంచెం సొట్టగా పోయింది, ఎట్లా ఉంది? సొట్టగానే ఉంది కదా. ఇది ముందుదే కదా ప్రతి? ఓకే. ఈ బ్యాక్ డ్రాప్ ఒక్కటి తెప్పించినావు కదా? బ్యాక్ డ్రాప్ ఒక్కటి తెప్పించినావు. లాస్ట్ వరకు ఎందుకు ప్రతి? ఆ వెనక బ్యాక్ డ్రాప్ పెట్టేస్తే మనకి ఇంకా కొంచెం ముందుకు ఉండాలి కదా. కాదు బా, ఫస్ట్ అది చేసిన తర్వాత ఇది చేస్తే ఎక్కడ అని ఎగ్జాక్ట్ సరిపోతుంది కదా. ఇవి చాలా హెవీగా ఉంటుంది. ఈ కార్నర్స్ ఇవన్నీ కూడా తగిలితే చాలా కష్టం. అదేనా? కరెక్ట్. గుడ్. స్టాండ్ అంతా సెట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళా? మమ్మీ చెప్పాలి. హనీగాడు అప్పుడే టైర్డ్ అయిపోయినాడంట. ఆరెంజ్ తింటా ఉంది. యా నాకు కూడా చేసి. ఓకే. ఇంకోటి తీసుకుని నాకు కూడా అన్నా. ఓకేనా? Okay. And then you peel it like this. అంత అవసరం లేదు బాబా. Wow, look at that. They taste like భలే ఉన్నాయి, తీయగా ఉన్నాయి. they just... హెచ్ఈబీలో తీసుకున్నాము. హెచ్ఈబీలో ఏం తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చాలా బాగున్నాయి. అట్లనే రేపు హనీగానికి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది ఈవినింగ్. ఏమంటారు దాన్ని? Meet the teacher. మీట్ ద టీచర్ అని. ఇప్పుడు 8th గ్రేడ్కి వెళ్తుంది కదా. ఈ 8th గ్రేడ్లో ఎవరెవరు వస్తారు మనకు అంటే మా టీచర్స్ అని చెప్పేసి వాళ్ళని కలవాలన్నమాట. మీట్ ద టీచర్ అని. సో రేపు ఈవినింగ్ ఎన్నింటికి? Like 4. 4కి వెళ్ళాలి. అట్లనే వాళ్ళు బ్యాక్ టు స్కూల్ ఏవి కావాలో అది స్టేషనరీకి సంబంధించినవన్నీ కూడా అవి కూడా ఇస్తారు ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో. సో అవన్నీ కూడా తీసుకొనేసి మళ్ళీ ఎప్పుడు 5th నీకు రీఓపెన్? 11th. 5th 11th రీఓపెన్. ఈ స్టాండ్ అయితే మొత్తం సెట్ చేసినాము. ఈజీనే, చాలా ఈజీ. అండ్ ఇప్పుడు ఇది మామూలు ప్లెయిన్ తీసుకున్నాము. అంతకుముందు అయితే చాలా ట్రై చేసినాము. మామూలుగా పీకాక్స్, కోటలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మామూలు ప్రింటెడ్వి. మేమంతా చూసుకొని అది వద్దు, ఓన్లీ ప్లెయినే బాగున్నాయి అనుకుంటున్నాము. ఈ ప్లెయిన్లో ఇప్పుడు వచ్చేసి ఎల్లో ప్లస్ ఆరెంజ్, ఇంకొకటి వచ్చేసి పింక్. ఇది పింక్. ఇప్పుడు ఈ కాంబినేషన్లు ఏ బాగుంటాయో చూడాలి. ఫస్ట్ ఆరెంజ్ అండ్ ఎల్లో ట్రై చేద్దాం. ఆరెంజ్ లాస్ట్ మిడిల్ లో ఆరెంజ్. Sure. అవతల ఇవతల ఎల్లో. You know what that color reminds me of? The orange that we just ate.
ప్రస్తుతానికి అయితే ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ వేసినాము. ఇది ఫస్ట్ ట్రై చేద్దాము, దాని తర్వాత పింక్ మిడిల్ లో వస్తుంది. ఎల్లో అయితే ఉంటుంది సేమే, అటువైపు ఇటువైపు same. పింక్ ఒకటి మిడిల్ లో వస్తుంది. అప్పుడు ఏది బాగుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇది ఎల్లో అండ్ ఆరెంజ్. ఇది చూడండి, ఇది ఎట్లా ఉందో ఒకసారి మనం చూసి, అంటే ఇంకా మళ్ళా ఈ సైడ్ అంతా కూడా కొంచెం క్లిప్స్ పెట్టి ఇవంతా చేయాలి, రాడ్స్ కనిపించకుండా జస్ట్ చూపిస్తున్నాను. తర్వాత ఇది flowers అన్ని పెట్టు. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ కూడా వస్తాయంట, దీనిపైన ఫ్లవర్స్ అన్నీ వస్తాయంట. సో ప్రస్తుతానికి అయితే ఇది బాగుందా లేదంటే ఇది బాగుందా, ఎల్లో అండ్ పింక్. చూడండి, ఇది బాగుందా లేదా అంతకుముందు ఉన్న ఆరెంజ్ ఎల్లో బాగుందా. ప్రతి ఒక్క రెండు నచ్చలేదంట ప్రస్తుతానికి. ఏమి ఉత్త పింక్ పెడదామా అని చూస్తా ఉన్నాను. అవి ఎల్లో తీసేసి ఉత్త పింక్ పెట్టేసి దానిపైన ఫ్లవర్స్ వేస్తావా? దానిపైన మనతో ఉన్నది ఎల్లో ఫ్లవర్స్ కదా, ఆ. సో పింక్ పైన ఎల్లో బాగా కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నా. But yeah, but then it will pull the yellow together because it's yellow flowers and yellow background. అవును కదా. No, it will blend in, right? It won't show up. So పింక్ పైన ఎల్లో బాగా కనిపిస్తుంది. But then it'll just be like, oh, pink's like, it would be weird because it's just like red. నీకేది బాగుందంట మరి? ఉండడం వల్ల కొంచెం ట్రెడిషనల్ ఎల్లో ఉండాలి ప్రతి. పింక్ బాగా ఇంకా ఎక్కువ మాడితే నాకు ముందుదే బాగుంది, ఆరెంజ్ అండ్ That's a little bit much. దానికి But I think this one's fine. అని కానీ బాగాలేదంట. వీళ్ళకి ఇదే బాగుందంట. నాకైతే ఎల్లో అండ్ ఆరెంజ్ బాగుంది. మీకు కూడా ఏది బాగుందో చెప్పండి. దాన్ని బట్టి ఎక్కువ ఏవి బాగుంది అంటే కామెంట్స్లలో అదే పెడదాం. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మారుద్దాం. మామూలుగా అయితే ఇంకా వేరే రకంగా అనుకోయింటిమి, కానీ ఇంకా అది టైం లేదు, కుదరదు అనేసి జస్ట్ నార్మల్గా ఇట్లా స్టాండ్ పెట్టేసి చేస్తున్నాం. లేదు అంటే ఇక్కడంతా కూడా ఏదన్నా ఇప్పుడు మూవీస్లో థీమ్స్ ఉంటాయి కదా, మామూలుగా ఏదో థీమ్ ఉంటుంది కదా, ఇక్కడంతా కూడా చేద్దాం అనుకోయింటిమి. కానీ ఇంకా వీళ్ళు జున్ను అయితే ఇంకా 4 days బిజీ కాబట్టి ఇంకా అవ్వద్దు అనేసి ఇట్లా సింపుల్గా చేస్తూ ఉన్నాం. Do you need some help, Mom? థ్యాంక్స్ హాన్, థ్యాంక్ యూ. ఇప్పుడు అడిగిన దానికి My hand is always. ఇవి కూడా అంతే, మన హౌస్ వార్మింగ్కి తీసుకున్న ఫ్లవర్స్ ఇవి. అప్పుడు ఇప్పుడు ఎల్లో వైట్ ఉంది కదా, చూడు Okay. పింక్ పైన బాగా కనిపిస్తా ఉంది. అవును, పింక్ మిడిల్లోనే ఉంది, ప్రాబ్లం లేదు కదా. అవతల కూడా ఇది కూడా కనిపిస్తుంది చూడు. It literally disappeared. Where the flowers go? Yeah. Where the flowers go? Yeah, I can't see anything. Oh, flower! I found it. I Oh found it. yeah, నాకు కూడా కనిపిస్తుంది. Okay, why are you copying me? బాగుంది లేవే, కనిపిస్తానా? No, Huh? మంచి టేస్ట్ లేదు మీకు. ఉత్త పింక్ అయితే బాగుండదువే. సరే అవి ఉన్నాయి కదా మళ్ళీ రెడ్వి ఇవా See? You కాదా? can see it. ఇవన్నీ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది అన్న, నిజంగా జోక్ కాదు. చూడు, Where the yellow అంటే go? ఇప్పుడు ఏమి ఎల్లోనే వేయాలన్నా ఇప్పుడు టోటల్. ఎల్లో వేరేవి లేకపోతే అది వేసినా కూడా ఓకే అంటున్నాను నేను. సరే ఏదో చూడు మీ ఇష్టం. చూద్దాం అమ్మవారి సారీకి ఏది సెట్ అయితే అది చేద్దాం. ప్రస్తుతానికైతే ఇవి ఇట్లా పెట్టేసినాము. ఏదో ఆరెంజ్ కూడా మనం పెట్టుకుంటున్నాము. ఏదంటే అది సెట్ చేసుకోవచ్చు, ఏది బాగుంటే ఆ రోజుకి. అట్లనే ఆ ఫ్లవర్స్ కూడా ఏది బాగుంటే ఆ ఫ్లవర్స్ పెట్టేద్దాము. అట్లనే ఇప్పుడు మెయిన్ వచ్చేసి అట్లనే అమ్మవారు, అట్లనే హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, ఈ అమ్మవారి ఫేస్ ప్లస్ ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇక్కడే తీసుకున్నాము. ఏదో ఆన్లైన్లో ఉంటే $160 అయినాయి. యాక్చువల్గా అంటే ఒకటి వెండి ఫేస్ అయితే ఉంది, కాకపోతే అది దానిపైన కలశం పైన అది పెట్టాలంట. ఇదైతే మనము చీర కట్టేసి మొత్తం అంతా కూడా చేయాలంట, అలంకారం చేస్తాం. మొన్ననే వచ్చినాయి మనకి ఇవి, కాకపోతే ఇట్లా సెట్ అవుతుందో లేదా అని ఒక్కసారి చూసినాము. చూడండి, సెట్ అయిపోతుంది. అట్లనే ఇక్కడ హ్యాండ్స్ 2 వస్తాయి, ఇక్కడ లెగ్స్ వస్తాయి. శారీ కట్టేస్తే సరిపోతుంది. ఇక్కడైతే అమ్మవారు చాలా బాగా ఉన్నారు, మాకైతే బాగా నచ్చినారు. చూడండి,
ఇదేంటి బ్లాక్ కట్టినావు? నేనే థ్రెడ్ కట్టినా ఎందుకు? అమ్మవారికి హెయిర్ లాగా. ఓకే, హెయిర్ చేయడానికి ఇవి కూడా అంతే, ఇవి మనవే, ఇది కూడా మనం చేసినాము, ఇది మనదే. జస్ట్ అమ్మవారి ఫేస్ వచ్చినారు. అట్లనే ఇవి భలే ఉన్నాయి, చాలా హెవీగా ఉండి $160 అంటే చాలా మేలు. చాలా మేలు, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము రేకుల్లాగా వస్తాయి అనుకున్నాము, మామూలు పల్చాగా వస్తాయి కదా, అట్లా ఇది చూస్తే చాలా హెవీగా ఉండి ఇక్కడ ఈ అమ్మవారి ఫేస్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అమ్మవారు చూడడానికి కూడా చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నిన్న హోమ్ డిపోలో ఇవి తెచ్చినాం కదా స్టిక్స్, దీన్ని మన కరెక్ట్ సైజ్ కట్ చేసుకొని ఇట్లా ఇట్లా పెట్టాలని, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి, రైట్ సైడ్ పైన, రైట్ సైడ్ ఇట్లా, లెఫ్ట్ సైడ్ కొంచెం ఇట్లా వస్తారు. కిందకి. సో అట్లనే లెగ్స్ కూడా చేయాలా. ఈ స్టిక్స్ ఇట్లా వెనక పెట్టేసి, ఇంకా పూర్తిగా మాకు కూడా ఐడియా లేదు, చూడాలా చూడాలా. సో రేపంతా ఆ పని చేయాలి, రేపటి నుండి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ పైన అమ్మవారు వస్తారు, ఇక్కడ కూర్చొనేసి లెగ్స్ ఇక్కడ, హ్యాండ్స్ ఇక్కడ వస్తే సరిపోతుంది. కాకపోతే ఇది కొంచెం వైడ్ ఎక్కువ లేదు, హైట్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకెప్పుడు తెప్పిస్తాం మరి, ఇది కూడా తెప్పించినదే, కాకపోతే మాకు హైట్ అంతా కూడా తెలియదు కదా. ఆన్లైన్లో ఆర్డర్ చేసినాను ఆల్రెడీ, డిలే అయింది ఆర్డర్. ఓకే, వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు ఎట్లా మరి? ఓకేనా? అదే చూడాలి, ఇంకా అది రాకపోతే దీనిపైన పెట్టాలి, ఇంకా సరిపోతుందేమో అదే అనిపిస్తుంది. లేదా లెగ్ రైజర్స్ ఉంటాయి కదా మామూలుగా, దానిపైన పెట్టాలా. ఆ అమ్మవారిని అయితే ఇంకా రేపటి నుంచి మనం కరెక్ట్ గా సెట్ చేయాలి మొత్తం అంతా కూడా, అంటే హ్యాండ్స్ లెగ్స్ అని చూసేసి దాని తర్వాత శారీ కట్టి అంతా చేయాలా. అవన్నీ నిదానం టైం పడుతుంది, ఇంకా మాకు టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది కూడా అంతే చూసుకోవాలా. ప్లస్ ఇవన్నీ కూడా ఇంకా వేరే ఏవో వస్తాయంట పైన, అవన్నీ కూడా నిదానంగా రేపటి నుంచి కొంచెం కొంచెం ఇట్లా ఈవినింగ్ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. సో అది విషయం. ఇంకా హనీగాడు వచ్చేసి రేపు స్కూల్కి వెళ్ళాలా, హనీకి కూడా ఇంకా ఒక 5 days టైం ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అది ఇప్పటికైతే ఇంకా ఈ ప్రిపరేషన్స్ అయితే ఇంకా ఇవి. సో ప్రస్తుతానికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వరకు బాయ్. హనీగాడు ఈరోజు ఫుల్ హెల్ప్ చేసింది.